హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 54th వీడియో, 54 వీడియో. మనం 52 వీడియో నుండి 52, 53, 54 ఇది కూడా వీడియో వర్బ్స్ పైన చేస్తున్నాం. వర్బ్స్ అంటే మీకు చెప్పాను ఇంతకుముందు 2 వీడియోస్లో. వర్బ్ అంటే క్రియలు, పనులు. మనం ఏ పని చేసినా పని ఎప్పుడు జరిగింది ఏంటి అనేది చెప్పడానికి మనం వర్బ్స్ సహాయంతోనే చెప్తాం మనం. అందుకని వర్బ్ యొక్క అర్థాలు, మీనింగ్స్ తెలుగులో మీకు పూర్తిగా తెలిసాయనుకోండి, మీరు ఈజీగా దాన్ని సులభంగా ఎప్పుడు జరిగింది, ఈ రోజా, నిన్ననా, రేపా, ఇలాంటిది ప్రతి దాన్ని కూడా ఏ కాలంలో జరిగిందో దాన్ని సులభంగా చెప్పొచ్చు. త్వరగా అర్థం చేసుకొని వేరే వాళ్ళతో కూడా మాట్లాడడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది. అయితే ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, వర్బ్స్ నేను 3 ఫామ్స్ అని చెప్పాను. 3 రూపాలు ఉంటుంది. ఫస్ట్ ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పటి గురించి, పాస్ట్ టెన్స్ జరిగిపోయింది, పాస్ట్ పార్టిసిపల్ అంటే ఇంతకుముందే జరిగిపోయింది. ఓకే, దీన్ని మనం పాస్ట్ పార్టిసిపల్లో వాడతాము. ఇంతకుముందు జరిగిన పని ఇది ఇప్పుడుది, ఇది ఇంత జరిగిపోయింది గతంలో, ఇప్పుడైనా కావచ్చు, చాలా కాలం క్రితం జరిగిపోయినా పాస్ట్ సింపుల్ వాడతాము. పాస్ట్ పార్టిసిపల్ అంటే ఇంతకుముందు జరిగిపోయిన దాన్ని మనం పాస్ట్ పార్టిసిపల్లో వాడతాము. అందుకే V1, V2, V3 అంటాము. ఫస్ట్ ఇక్కడ నేను 10 వర్బ్స్ పైన ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను మీకు. ఈ 10 వర్బ్స్ అన్ని బోర్డు పైన ఇప్పుడు మీకు రాశాను. ఒక్కొక్క వర్బ్ 3 ఫామ్స్ ఉన్నాయి. ఆ 3 ఫామ్స్ మీనింగ్స్ కూడా తెలుగులో రాశాను. అవి ఈజీగా మీరు అర్థం చేసుకొని బ్యాడ్ చేయండి. ఫస్ట్ ఇది అటెండ్. అటెండ్, అటెండెడ్, అటెండెడ్. అటెండ్ ఎలా చెప్పొచ్చు వాక్యంలో? ఐ అటెండ్ క్లాస్ టుడే. ఈరోజు నేను క్లాస్ అటెండ్ అవుతాను. ఐ అటెండెడ్ క్లాస్ ఎస్టర్డే. నేను నిన్న క్లాస్ హాజరయ్యాను. ఐ హ్యావ్ అటెండెడ్ క్లాస్ జస్ట్ బిఫోర్. నేను ఇంతకుముందే క్లాస్ హాజరయ్యాను. ఈ విధంగా మీరు ఒక్కొక్క వాక్యాన్ని, ఒక్కొక్క వర్బ్ను ఇలా 3 ఫామ్స్లో ప్రాక్టీస్ చేయొచ్చు. రెండవది వచ్చేసి వర్బ్ బ్రింగ్, బ్రాట్, బ్రాట్. బ్రింగ్ అంటే ఏంటి తెలుగులో? మేము తెచ్చిన. ఓకే, ఐ బ్రింగ్ సెల్ ఫోన్. నేను సెల్ ఫోన్ తెస్తాను. ఇంకా జరగలేదు పని. ఐ బ్రాట్ సెల్ ఫోన్. నేను సెల్ ఫోన్ తెచ్చాను. ఐ హ్యావ్ బ్రాట్ సెల్ ఫోన్. నేను సెల్ ఫోన్ ఇంతకుముందే తెచ్చాను. ఇది ఈ యొక్క వర్బ్ యొక్క 3వ ఫామ్ మీనింగ్ సెంటెన్స్. నా 3వ సెంటెన్స్ వచ్చి కాల్, కాల్డ్, కాల్డ్. కాల్ అంటే పిలవడం. ఐ కాల్ మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్ని పిలుస్తాను. ఐ కాల్డ్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. నేను మా ఫ్రెండ్ని నిన్న కాల్ చేశాను, పిలిచాను. అలాగా. థర్డ్ది జస్ట్ బిఫోర్, ఇంతకుముందే జరిగింది. ఐ హ్యావ్ కాల్డ్ మై ఫ్రెండ్ జస్ట్ బిఫోర్. ఇంతకుముందే అతన్ని కాల్ చేశాను. ఇది 3వది. ఓకే, అలాగే 4వది వచ్చేసి వర్బ్ డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. డ్రైవ్ అంటే ఏంటి? నడపడం. ఓకే, ఐ డ్రైవ్ కార్. నేను కార్ నడుపుతాను. నేను నిన్న బైక్ నడిపానని చెప్పాలనుకోండి, ఐ డ్రోవ్ అనాలి. సెకండ్ ఫామ్. ఐ డ్రోవ్ బైక్ ఎస్టర్డే. వర్బ్ 2, V2 అంటారు దీన్ని. క్రియ 2వ భాగం చెప్పాలి. ఐ హ్యావ్ డ్రివెన్ బైక్ జస్ట్ నౌ. ఇంతకుముందే బైక్ నడిపాను. ఇంతకుముందే జరిగిన పనిని డ్రివెన్, ఐ హ్యావ్ డ్రివెన్ అని వాడాలి. ఓకే, అవి 4 అయిపోయాయి. ఇక్కడ మళ్ళీ 6 ఉన్నాయి వర్బ్స్. ఈ 6లో 5వది వచ్చేసి ఈట్ అంటే తినడము. వర్బ్ ఫామ్ ఏంటి? ఈట్ది. ఈట్, ఏట్, ఈటన్. ఐ ఈట్ ఆరెంజ్. నేను ఆరెంజ్ తింటాను. ఐ ఈట్ అండ్ ఆరెంజ్. ఓకే, ఐ ఏట్ ఆరెంజ్ అంటే నేను ఆరెంజ్ తిన్నాను, జరిగిపోయింది నిన్న. ఐ హ్యావ్ ఈటన్ యాపిల్ జస్ట్ బిఫోర్. ఐ హ్యావ్ ఈటన్ అండ్ యాపిల్ జస్ట్ బిఫోర్. నేను ఇంతకుముందు యాపిల్ తిన్నాను అంటే ఇంతకుముందు జరిగింది కాబట్టి ఈటన్ మేడం. ఇక్కడ ఈట్, ఏట్, ఈటన్. ఇది ఇప్పుడు జరగబోయే పని, ఇది ఇప్పటి పని, జరగబోయే పని, ఇది జరిగిన పని, ఇది ఇంతకుముందు జరిగిన పని. ఇది 6వ వర్బ్ ఫామ్ వచ్చేసి ఫర్గెట్, ఫర్గాట్, ఫర్గాట్. ఫర్గెట్ అంటే మర్చిపోవడం. ఐ ఆల్వేస్ ఫర్గెట్ యువర్ నేమ్. నేను మర్చిపోతుంటాను. ఐ ఫర్గాట్ మై పెన్ ఎస్టర్డే. నేను నా పెన్ను మర్చిపోయాను. జరిగిపోయింది కాబట్టి ఫర్గాట్ వర్బ్ సెకండ్ ఫామ్ వాడతాం. 3వ ఫామ్ వచ్చేసి ఐ హ్యావ్ ఫర్గాట్ మై నోట్బుక్. నా నోట్బుక్ మర్చిపోయాను. ఇది 3వ ఫామ్. ఇంతకుముందే మర్చిపోయాను అనేటప్పుడు V3 వాడతాం. మళ్ళీ 7వది వచ్చేసి వర్బ్ లెర్న్, లెర్న్, లెర్న్. లెర్న్ అంటే ఏంటి? నేర్చుకోవడం. ఐ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. అది నేను లాస్ట్ మంత్ ఇంగ్లీష్ నేర్చుకున్నానని చెప్పాలనుకోండి గతంలో. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్. నెక్స్ట్ ఐ హ్యావ్ లెర్న్డ్ క్వశ్చన్ వర్డ్స్. నేను క్వశ్చన్ వర్డ్స్ నేర్చుకున్నాను ఇన్ 5th చాప్టర్, 5వ చాప్టర్లో. అంటే ఇంతకుముందు జరిగిన పనిని మనం లెర్న్డ్ అని వాడతాం. నెక్స్ట్ వచ్చేసి 8వ వర్బ్ ప్లే, ప్లేడ్, ప్లేడ్ అంటే ఆడుకోవడం. ఐ ప్లే చెస్. నేను చెస్ ఆడతాను. ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. నేను నిన్న క్రికెట్ ఆడాను, జరిగిపోయింది. ప్లేడ్, PLAYD సెకండ్ ఫామ్ V2. అండ్ థర్డ్ వచ్చేసి ఐ హ్యావ్ ప్లేడ్. ఓకే, ఐ హ్యావ్ ప్లేడ్ బ్యాడ్మింటన్ జస్ట్ నౌ. ఇంతకుముందే బ్యాడ్మింటన్ ఆడాను. ఇది వర్బ్ థర్డ్ ఫామ్ ప్లేడ్. ఓకే, ఇంతకుముందే ఆడాను. ఐ హ్యావ్ ప్లేడ్. నెక్స్ట్ మరి 9వది వచ్చేసి వర్బ్ రీచ్, రీచ్డ్, రీచ్డ్. రీచ్ అంటే ఏంటి? చేరడం. ఐ రీచ్ మై హౌస్ ఆఫ్టర్ 20 minutes. 20 నిమిషాల తర్వాత మా ఇంటికి చేరుతాను. జరగబోయేది. ఇది జరిగింది అనుకోండి, ఐ రీచ్డ్ మై హౌస్
లేట్ ఎస్టర్డే, నిన్న మా ఇంటికి లేట్గా చేరాను. రీచ్డ్ జరిగిపోయింది నిన్న. అండ్ వర్బ్ 3 వచ్చేసి ఐ హావ్ రీచ్డ్ మై హౌస్ జస్ట్ నౌ, లేదా జస్ట్ బిఫోర్ ఆర్ బై నౌ, ఇంతకుముందే మా ఇంటికి చేరాను. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో. ఓకే, లాస్ట్ది వచ్చేసి 10వది. ఇక్కడ మనకు వర్బ్ వచ్చేసి ట్రై అంటే ప్రయత్నించడం. ట్రైడ్. ఓకే, ఐ ట్రై టు రైట్ ఎగ్జామ్ వెల్, నేను బాగా ప్రయత్నించాను ఎగ్జామ్ బాగా రాయడానికి. ఐ ట్రైడ్ టు బై పెన్ ఎస్టర్డే, నిన్న పెన్ను కొనడానికి ట్రై చేశాను కానీ నాకు టైం దొరకలేదు, కొనలేదు. అలాగా ఇది ఐ హ్యావ్ ట్రైడ్ అంటే ఐ హ్యావ్ ట్రైడ్ టు మీట్ మై ఫ్రెండ్, నేను మా ఫ్రెండ్ కలవడానికి ప్రయత్నించాను. ఐ హ్యావ్ ట్రైడ్ ఇంతకుముందే కానీ కలవలేదు అనుకోండి, ఐ హ్యావ్ నాట్ మీట్ అని అలా చెప్పచ్చు. ఇలాగా ఈ వర్బ్ 10 ఫార్మ్స్ మీకు బాగా అర్థమే అనుకుంటాను. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్, జరిగేది ఇప్పటికీ, జరిగిపోయింది, జరగబోయేది ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్లో చెప్తాం. ఇప్పుడు జరగబోయేది చెప్పాలనుకోండి ఐ అటెండ్ క్లాస్ నౌ. రేపు అటెండ్ చేస్తాననుకోండి దీని ముందు ఐ విల్ పెట్టేస్తే అయిపోయింది, ఐ షల్ కానీ ఐ విల్ కానీ, ఐ విల్ అటెండ్ క్లాస్ టుమారో. అలాగే ఇది కూడా ఐ బ్రింగ్ సెల్ ఫోన్ ఇప్పుడు తెస్తాను, రేపు తెస్తానని చెప్పాలనుకోండి మీరు ఆ బ్రింగ్ ముందర విల్ కానీ షెల్ కానీ వాడాలి. ఐ షెల్ బ్రింగ్ సెల్ ఫోన్ టుమారో, అది ఫ్యూచర్ అయిపోద్ది. అలాగే థర్డ్లో ఐ కాల్ కూడా ఉందనుకోండి ఐ కాల్ యూ నౌ, నేను ఇప్పుడు మీకు కాల్ చేస్తాను. అది మీకు నేను రేపు కాల్ చేస్తానని ఫ్యూచర్లో చెప్పాలనుకోండి ఐ షెల్ కాల్ యూ టుమారో, లేదా ఐ విల్ కాల్ యూ టుమారో. ఇలాగ మిగతా వర్బ్స్ అని 10ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను. I wish you all the best. Have a nice day. Thank you.